బాగున్నారని అనుకుంటున్నాను. మరొక వంటకంతో మీ ముందు వచ్చాను నేను. పితికి పప్పుతో మామూలుగా అయితే కూర చేసుకొని తింటాం కదా, కూర కాకుండా హల్వా చేసుకోవచ్చు, పాయసము చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ పాయసం వీడియోస్ వచ్చి పెట్టాను. వడలు చేసుకోవచ్చు. అలాగే పాయసము ఎంతమందికి తెలిసేమో కామెంట్ చేసి చెప్పండి నాకు. ఇంకా వేరే ఐటమ్ చేయొచ్చు అంటే చెప్తే నేను అవి కావాలంటే చేసి పెడతాను. ఇప్పుడైతే నేను దీంట్లో స్వీటు ఎల్లో వరేని చెప్తారనమాట. బాగుంటుంది. 4 days 5 days అయినా నిలువ ఉంటుందన్నమాట. 4 days 5 days అయినా నిలువ ఉంటుంది. ఫ్రిడ్జ్లో సాన అవసరం లేదు. ఇది చేసి పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు అలాగే తినచ్చు అనమాట. బయట పెట్టినా ఏం చెడిపోదన్నమాట. ఇప్పుడు అది ఎలా చేయాలో చూపిస్తాను. పితికి పప్పు తీసుకున్నాను కదా, నేను ఒక కుక్కర్లో కాస్త వేసుకొని ఒక విజిల్ రానిచ్చాను అనమాట. ఇలా ఒక విజిల్ వచ్చాక కాస్త లైట్గా స్మాషర్ ఎత్తుకొని స్మాష్ చేసుకోవాలి. మళ్ళీ బెల్లం కావాలి, పచ్చి కొబ్బరి కావాలి, నూగులు కావాలి, తెల్ల నూగులు వేయించి పెట్టుకున్నాను నేను. శనగిత్తనాలు కొద్దిగా కాస్త కచ్చాపచ్చగా మిక్సీకి వేసి పెట్టుకున్నాను. కాస్త యాలకుల పౌడర్ కొద్దిగా కావాలి. ఇప్పుడు బెల్లం సాను ఇలా కరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తాను. ఈజీగా అయిపోతుంది ఇలా చేసుకుంటే తొందరగా. ఇప్పుడు మనం స్టవ్ పైన పెట్టి ఇది ఆల్రెడీ మనము కరిగించుకొని వడగట్టుకున్నాము, గలీజ్ ఏమీ లేకుండా. దీన్ని పాకంలాగా తీయాలన్నమాట. చూపిస్తాను. అది బాగా ఉడుకుతుందన్నమాట. కాస్త పాకం రావాలి, తీగ పాకము. అది ఎలా అని మీకు చూపిస్తాను. నేను పితికి పప్పు 1 కప్ అయితే బెల్లం సాను 1 కప్పు తీసుకున్నాను. ఇంకాస్త స్వీట్ ఎక్కువ కావాలా అంటే మీరు కాస్త వెనక ముందు వేసుకోండి. పచ్చి కొబ్బరి అంతే, ఎక్కువ వేసే కొద్దీను బాగానే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా కరిగింది కదా. పాకం ఎలా రావాలని మీకు చూపిస్తాను. చూడండి, ఒక లేయర్ లాగా వస్తుంది కదా. అట్లా వచ్చింది అంటే ఓకే అయ్యింది అనేసి మీకే తెలుస్తుంది కదా. ఇంకా ఎక్కువ ముదిరిపోతే బాగుండదన్నమాట. ఇలాగే ఉండాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ పితికి పప్పు 1 విజిల్ రానిచ్చాము కదా, అదంతా ఈ బెల్లంలోకి వేసుకొని కలబెట్టుకోవాలి. ఇలా బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. లైట్గా స్మాష్ చేసుకోవాలి. మరి ఎక్కువ స్మాష్ చేసేస్తే అది హల్వా లాగా అయిపోతుంది. ఎల్లో వరి అంటే కాస్త నోటుకు తగులుతూ ఉంటేనే అది ఎల్లో వరి అవుతుంది. చూడండి, మీకే తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఉడుకుతా ఉంది కదా, ఇప్పుడు మనం ఆల్రెడీ శనగిత్తనాలు కచ్చా పచ్చగా మిక్సీకి వేసుకున్నాం కదా, అది సాను ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక నెక్స్ట్ నూగులు సాను వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకొని తర్వాత పచ్చి కొబ్బరిను వేసుకోవాలి. ఇందులోకి పచ్చి కొబ్బరిను వేసుకొని ఇందులో కాస్తంత యాలకులు వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒక 2 నిమిషాలు. చూడండి, ఇలా చల్లారే కొద్దీ ఇంకా గట్టి వస్తుందన్నమాట. ఇలా బాగా మనం కొబ్బరి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. కొబ్బరి, శనగిత్తనాలు కచ్చా పచ్చగా చేసుకున్నాం కదా శనగిత్తనాలు, అది అలా అన్నమాట వేసుకొని ఇది గట్టి అయింది, ఉడుకుతుంది. ఇప్పుడు మనం ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటాము. మన పితికి పప్పు ఎల్లో వరే రెడీగా ఉంది. స్వీట్ అన్నమాట. మన ఎల్లో వరే స్వీటు రెడీగా ఉంది. పితికి పప్పు స్వీట్ అన్నమాట. ఒక్కసారి మీరు సాను ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందని. నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి.
ముంత మామిడి పప్పు, మళ్ళా నట్స్ అనేది మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. ఆ గీలో ఫ్రై చేసేసి వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త వంటకంతో మీ ముందు వస్తాను. బాయ్.